ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డిఎస్సి 2024 నోటిఫికేషన్ వెలువడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వెలువడిన తర్వాత అనేక మలుపులు తిరిగి చివరకు హైకోర్టు ఆదేశాల ప్రకారము డిఎస్సి ఎగ్జామ్ మార్చి 30 తేదీ నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈరోజు మార్చి 30 తేదీ. సో, ఈ రోజు నుంచి జరగాల్సినటువంటి ఈ పరీక్షలు ఇంతవరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. ఎందుకంటే మార్చి 16వ తేదీనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడము, తర్వాత ఈ ఎలక్షన్లు నిర్వహించాలా వద్దా అన్నటువంటి నిర్ణయము ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి వెళ్ళడము. సో, ఆ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం కోసం ప్రభుత్వము వేచి చూడడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో, మరి ఈ పరిస్థితుల్లో ఈరోజు జరగాల్సిన ఎగ్జామ్ మార్చి 30 తేదీ జరగాల్సినటువంటి ఎగ్జామ్ ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో సో ఈ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి అన్నటువంటి మీమాంస అభ్యర్థులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈరోజు మనకు వచ్చినటువంటి వార్తలను ఒకసారి గమనిస్తే ఇక్కడ డిఎస్సి ఓ కళ, నేడు జరగాల్సిన డిఎస్సి వాయిదా, 5 ఏళ్లలో ఒకటి పూర్తి చేయలేకపోయిన జగన్. సో నిరుద్యోగ 57 నెలల తర్వాత నోటిఫికేషన్ పూర్తి కాదని తెలిసి విడుదల, ఎన్నికల వేళ పోటీ పరీక్షలు వాయిదా అయినా నిర్వహిస్తామని వెల్లడి. సో ఇక్కడ ఏ దుష్ట శక్తులు అడ్డపడకుంటే డిఎస్సిని సకాలంలో పూర్తి చేస్తాం, కానీ అడ్డుపడితే చేసేదేముండదని ఈ ఏడాది ఫిబ్రవరి 12న డిఎస్సి నోటిఫికేషన్ విడుదల సమయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్య ఇది. సో ఫిబ్రవరి 12వ తేదీ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి సమయంలో ఒక విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నటువంటి మాటలు ఏంటంటే, ఏ దుష్ట శక్తులు అడ్డుపడకుంటే డిఎస్సిని సకాలంలో పూర్తి చేస్తాం, కానీ అడ్డుపడితే చేసేదేమి ఉండదు. ఇది ఆయన అన్నమాట. సో కానీ డిఎస్సి నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మొదట ప్రకటించిన షెడ్యూల్ను మార్చి రెండో షెడ్యూల్ విడుదల చేసిన పరీక్షల నిర్వహణలో చేతులెచ్చేసింది. దీనికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వలేదని పాఠశాల విద్యాశాఖ సాకుదిగా చూపుతున్నా అసలు డిఎస్సిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలుస్తూ ఉంది అన్నటువంటిది ఈ న్యూస్ ఆర్టికల్. తర్వాత ఆంధ్రప్రభ వాళ్ళు ఇచ్చినటువంటి ఏంటంటే డిఎస్సి పరీక్షలు వాయిదా, రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరగాల్సిన డిఎస్సి పరీక్షలు వాయిదా పడినట్లు తెలుస్తున్నది. ఎన్నికలు కూడా అమల్లో ఉండడంతో పరీక్షల నిర్వహణకు ఎన్నికల సంఘం అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు రాలేదు. అనుమతులు లేని కారణంగా నేడు జరగాల్సిన పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేయలేదు. దీంతో పరీక్షలు తాత్కాలికంగా వాయిదా పడినట్లయింది. తదుపరి పరీక్షల షెడ్యూల్ని అధికారులు వెల్లడించలేదు. ఎప్పుడు జరుగుతుంది డిఎస్సి పరీక్షలు ఎప్పుడు అన్నది కూడా వాళ్ళు ఇంతవరకు వెల్లడించలేదు. సో తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారము ఈ నెల 15 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది, కానీ టెట్ పరీక్షలు ముగియగానే వెంటనే డిఎస్సి పరీక్షలు నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ డిఎస్సి అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తర్వాత దానిపై స్పందించిన ఆ హైకోర్టు డిఎస్సి షెడ్యూల్ను మార్పు చేయాలని అధికారులకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వము అధికారులు ఈ డిఎస్సి పరీక్షల షెడ్యూల్ను మార్చి కొత్త షెడ్యూల్ని ఎప్పుడు ఇచ్చారంటే మార్చి 30కి మార్పు చేసింది. మార్చి 30కి మార్పు చేస్తూ ఈ పరీక్షలన్నీ ఒక నెల గడువులో నెల పరిధిలో మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు నిర్వహించాలని ఆ మార్చిన షెడ్యూల్ను కూడా రిలీజ్ చేసింది. అయితే మార్చి 16వ తేదీ ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చింది. సో దీనివల్ల ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ కావాల్సి వచ్చింది ప్రభుత్వానికి. సో దానికోసం ఏం చేసిందంటే ప్రభుత్వము ఒక 3 రోజుల కిందట ఎలక్షన్ కమిషన్కి లేఖ రాసింది. నిర్వహించాలన్నా డిఎస్సి పరీక్షలు నిర్వహించాలన్నా వద్దా అని లేఖ రాసింది. సో లేఖ రాసిన తర్వాత డిఎస్సి ఎలక్షన్ కమిషన్ నుంచి ఏ విధమైనటువంటి స్పందన ఈ రోజు వరకు రాలేదు. ఈరోజు 30వ తేదీ, ఈరోజు జరగాల్సి ఉంది ఎగ్జామ్, కానీ ఇంతవరకు రాలేదు. సో కాబట్టి ఇంతవరకు రాలేదంటే దాని అర్థం ఇంకా పరీక్షలు వాయిదా పడ్డట్టే. కానీ వాయిదా పడ్డాయి, కానీ ఎప్పుడన్న విషయము అభ్యర్థులకు తెలియకుండా అభ్యర్థులకు తెలియడం లేదు. సో దీంతో అభ్యర్థులు ఇంకాస్త
అయోమయంలోనూ, గందరగోళంలో పడినటువంటి పరిస్థితి. సీ అది ఎంత టెన్షన్‌గా ఉంటుందంటే అభ్యర్థులకి, ఆ పెయిన్ మనం చెప్పలేం. అది ప్రిపేర్ అయితున్నటువంటి అభ్యర్థులకు, ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నటువంటి అభ్యర్థులకు అది క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఏదేమైనప్పటికీ అభ్యర్థులు డీఎస్సీ కోసం ప్రిపేర్ అయితున్నటువంటి అభ్యర్థులు ఓపికతో కంటిన్యూయస్‌గా మీ ప్రిపరేషన్‌కి బ్రేక్ ఇయ్యకుండా కంటిన్యూగా కొనసాగిస్తే ఆహ్, హ్మ్, ఆహ్, హ్మ్, ఎగ్జామ్ ఎఫెక్టివ్‌గా మీరు ఫేస్ చేయడానికి అవకాశం ఉంటది. సో, అదే విధంగా ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే, త్వరగా ఎలక్షన్ కమిషన్‌తో సంప్రదింపులు జరిపి నిర్ణయం ఏ నిర్ణయమైనా ఒకటి తీసుకొని, ఆ నిర్ణయాన్ని అభ్యర్థులకు చేరవేస్తే అది అభ్యర్థులకు కొంత ఉపశమనాన్ని కలిగించిందిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ టెట్ రిజల్ట్స్ విడుదల చేస్తే అభ్యర్థులకు డిఎస్సి ఎగ్జామ్ పట్ల ఒక అవగాహన వస్తది. ఎందుకు అంటే టెట్ రిజల్ట్స్ యొక్క మార్క్స్ వెయిటేజ్‌ని ఇక్కడ యాడ్ చేస్తారు కాబట్టి, దానికి సంబంధించి వాళ్ళకు ఒక క్లారిటీ దొరికే అవకాశం ఉంటుంది. సో, ఈ 2 విషయాల్లో ప్రభుత్వం కొంత ఇనిషియేషన్ తీసుకొని ఎలక్షన్ కమిషన్‌తో సంప్రదింపులు జరిపి రెండిటి మీద క్లారిటీ ఇస్తే అభ్యర్థులకు మీరు మేలు చేసిన వారవుతారు. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు డీఎస్సీకి సంబంధించినటువంటి వార్త. మన దగ్గర ఉన్నటువంటి వార్త. సో, కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ డీఎస్సీ అండ్ టెట్ రిజల్ట్స్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.